ఈరోజు మనము క్రైస్తవ కుటుంబం గురించి మనము నేర్చుకుంటున్నాం. పోయిన వారము క్రైస్తవ కుటుంబం యొక్క లక్ష్యం ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఈరోజు కుటుంబంలో వచ్చేటువంటి సమస్యలు, కుటుంబంలో వచ్చేటువంటి అసలు సమస్య ఏంటి అనేటువంటి అంశం గురించి మనం తెలుసుకుందాం. దేవుని చిత్తం ఉంటే వచ్చే వారం ఈ సమస్యకు పరిష్కారం ఏంటో మనం తెలుసుకుందాం. కుటుంబం యొక్క లక్ష్యం ఏంటి అని అంటే ప్రభువుని ఆరాధించి ప్రభువునందు ఆనందించడమే ప్రతి కుటుంబం యొక్క లక్ష్యం. అయితే ప్రతి కుటుంబంలో కూడా ఒక సమస్య ఉంది. ఆ సమస్య గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. దేవుని చిత్తం ఉంటే వచ్చే వారం ఈ సమస్యకి పరిష్కారము తెలుసుకుందాం. చాలామంది కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉంటాయి అని చెప్పి అడిగినప్పుడు ఏమని సమాధానం చెప్తారంటే, భార్యాభర్తల మధ్య ఐక్యత లేదు, లేకపోతే తల్లిదండ్రులకు పిల్లలకి మధ్య ప్రేమ లేదు, కుటుంబంలో బోళ్ళంతా చిరాకు, కోపం, తగాదాలు, కొట్లాట్లు, అనుమానాలు, ఇవన్నీ కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయి అని చెప్పి అడిగినప్పుడు చాలామంది ఇచ్చేటువంటి సమాధానం ఏంటంటే, ఆర్థిక సమస్యల వల్ల వస్తాయి, బహుశా ఉద్యోగం లేకపోవటం వల్ల ఈ సమస్యలు రావచ్చు, మానసికంగా సమస్యలు ఉండడం వల్ల ఇట్లాంటి సమస్యలు కుటుంబంలో రావచ్చు, ఎక్కువ డబ్బులు లేకపోవటం వలన ఇలాంటి సమస్యలు కుటుంబంలో రావచ్చు అని చెప్తూ ఉంటారు. అయితే ఆదికాండము 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇలాంటి సమస్యలు అసలు సమస్యలు కాదు, కానీ వేరొక సమస్య మొదటి కుటుంబంలో ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి కుటుంబము సృష్టి ఆరంభించబడిన తర్వాత దేవుడు ఆదాము హవ్వను భార్యాభర్తలుగా కుటుంబంగా ఏర్పాటు చేసిన తర్వాత ఈ అన్యోన్యంగా ఉండేటువంటి కుటుంబంలో, దేవునితో సహవాసంలో ఉండేటువంటి కుటుంబంలో ఒక సమస్య చోటు చేసుకున్నట్లుగా మనం చూడగలం. ఆ సమస్య గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. ఏంటి ఈ యొక్క అన్యోన్యమైనటువంటి కుటుంబంలో ప్రవేశించినటువంటి సమస్య? మనమైతే పుట్టుకతోనే పాపంలో పుట్టాము, పాపంలో పెరిగాము, మనకు బోల్డన్ని సమస్యలు. అయితే పాపములో పుట్టని పాపంతో సంబంధం లేనటువంటి ఈ యొక్క సృష్టి ఆరంభం ముందు ఉన్నటువంటి ఈ యొక్క ఆదాము హవ్వలకు ఎలాంటి సమస్య వాళ్ళ యొక్క జీవితాల్లో కలుగు చేసుకుందో మనము 4 విషయాల్లో మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మొదటి కుటుంబంపై సాతాను యొక్క దాడి, డిసెప్షన్. రెండవదిగా ఆదాము హవ్వల దిగంబరత్వము, నేకెడ్నెస్. మూడవదిగా దేవుడు ఆదాము హవ్వలను ఎదుర్కొనుట, కాన్ఫ్రంటేషన్. నాలుగవదిగా పాపము యొక్క పర్యవసానాలు, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. సాతానుడు ఈ యొక్క మొదటి కుటుంబాన్ని ఏ విధంగా దాడి చేస్తున్నాడో మనము ఆదికాండము 3వ అధ్యాయము మొదటి 6 వచనాల నుండి మనము
ఆదికాండము 3వ అధ్యాయంలో మనము చూడగలం. ఈ యొక్క ఆది దంపతులను సాతానుడు మోసం చేసి వాళ్ళు పాపం చేసేటట్లుగా వారిని ప్రేరేపించినట్లుగా మనము చూడగలం. ఆదికాండము 3వ అధ్యాయంలో చూసినప్పుడు ఈ విధంగా రాయబడింది: దేవుడు యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను, అది స్త్రీతో ఇది నిజమా? సర్పము యుక్తి గలదై ఉండెను అనంటే దాని అర్థం ఏంటి అనంటే, యుక్తి గలదంటే జుత్తుల మారి, నిజాయితీ లేని, తను అనుకున్నది సాధించటానికి అడ్డదారులు తొక్కేటువంటి నైజం. ఇంతకీ ఎవరి సర్పం అనంటే, సర్పములోనికి సాతానుడు ప్రవేశించాడు. సాతానే ఈ సర్పము అవతారం ఎత్తాడు. చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనంలో చూసినప్పుడు సాతాను దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా రాయబడింది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనము: కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాదియగు సాతానను పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము. సర్వలోకమును మోసపుచ్చు సర్పము ఎవరు అనంటే సాతానుడు. అదేవిధంగా యేసు ప్రభు కూడా యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో ఏమంటున్నాడు? ఆది నుండి వాడు నరహంతకుడు, సత్యమందు నిలిచిన వాడు కాడు, వానిలో సత్యమే లేదు, వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును, వాడు అబద్ధికుడు. ఆది నుండి, మొదట నుండి మనుష్యులను మోసం చేస్తుంది ఎవరు అనంటే సాతానుడు. సాతానుడు ఈ యొక్క సర్పంలోనికి ప్రవేశించి, సాతానుడే ఈ యొక్క సర్ప అవతారం ఎత్తి ఆదాము హవ్వలను మోసం చేయడానికి సిద్ధపడతా ఉన్నాడు. ఏ విధంగా ఈ యొక్క మొదటి కుటుంబాన్ని సాతానుడు అటాక్ చేస్తున్నాడో, మొదటి కుటుంబం మీద సాతానుడు ఏ విధంగా దాడి చేస్తున్నాడో మనము చూద్దాం. మొట్టమొదటిగా ఈ మొదటి వచనము చదివినప్పుడు, ఆ యొక్క సర్పము స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? మొట్టమొదటిగా సాతానుడు ఏ విధంగా దాడి చేస్తున్నాడంటే, సందేహాలను చొప్పించటం ద్వారా, సందేహాలను మనసులో నాటటం ద్వారా దేవుని మాటల పట్ల సాతానుడు అపనమ్మకాన్ని పుట్టిస్తున్నాడు. ఈ యొక్క మాటలు మీరు గమనించినప్పుడు అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. క్వశ్చన్ మార్క్ ఏంటంటే, నిజమా? అలాగన్నాడా అనంటే సాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఒకవేళ అబద్ధం ఏమైనా చెప్పాడేమో అనేటువంటి డౌట్ వాళ్ళలో క్రియేట్ చేస్తున్నాడు. దేవుడు ఏమైనా చెప్పడం మర్చిపోయాడేమో అని చెప్పి దేవుణ్ణి అబద్ధికునిగా చిత్రీకరిస్తున్నాడు. దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క గుణాన్ని వాడు మిస్రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడు, తప్పుగా చిత్రీకరిస్తున్నాడు. దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క గుణాన్ని తలకిందులు చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా మొట్టమొదటిగా హవ్వ యొక్క మనస్సులో సందేహాలను నాటుతున్నాడు. రెండవదిగా ఈ యొక్క మొదటి కుటుంబాన్ని ఏ విధంగా దాడి చేస్తున్నాడంటే, అబద్ధాలు చెప్పి మోసం చేయడం మొదలు పెడుతున్నాడు. మొట్టమొదటిగా సందేహాలు పుట్టిస్తున్నాడు, రెండవదిగా అబద్ధాలు చెప్తున్నాడు. చూడండి, ఈ యొక్క 3వ అధ్యాయము 4వ వచనంలో చూసినప్పుడు ఈ విధంగా ఈ యొక్క సర్పం అంటా ఉంది. ఏమంటుందంటే, మీరు చావనే చావరు అని అంటున్నాడు.
ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు, మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. దేవుడేమో నీవు ఖచ్చితంగా చనిపోతావు అని చెప్పాడు. సాతానుడేమో నీవు చావవు అని చెప్తున్నాడు. దేవుని మాటలకు సాతాను మాటలకు మధ్యలో ఆదాము హవ్వలు ఉన్నట్లుగా మనం చూడగలం. సాతానుడు ఇక్కడ పచ్చి అబద్ధాన్ని చెప్తున్నాడు. సాతానుడు ఇండైరెక్ట్గా వాళ్ళిద్దరిని ఉద్దేశించి ఏమంటాడంటే, దేవుణ్ణి నమ్మొద్దు కానీ నన్ను నమ్మండి అంటున్నాడు. ఎందుకంటే దేవుడు మీ చావును కోరుకుంటున్నాడు, నేను మీ మంచిని కోరుకుంటున్నాను. దేవునికి మీ మీద ప్రేమ లేదు, నాకు మీ మీద చాలా ప్రేమ, అందుకనే నా మాట వినండి, నేను చెప్పింది చేయండి అని అంటున్నాడు. మరలా ఏం చేస్తున్నాడు, దేవుని యొక్క గుణాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క క్యారెక్టర్ని మిస్రిప్రజెంట్ చేస్తున్నాడు. దేవుణ్ణి క్రూరుడుగా చిత్రీకరిస్తున్నాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే దేవుడు ఏం చెప్పాడు అనంటే, ఈ యొక్క తోటలో ఉన్నటువంటి ఫలాలన్నిటినీ కూడా మీరు తినొచ్చు, ఒకే ఒక్క చెట్టు యొక్క ఫలాన్ని మీరు తినకూడదు అని అన్నాడు. వాస్తవంగా దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ ఒక్కటే, కానీ దేవుడు వాళ్ళ మీద చూపించినటువంటి ప్రేమ అత్యధికమైనది. దేవుని యొక్క ప్రేమను చూడండి, వాళ్ళని సృష్టించాడు, ఆయన స్వరూపంలో సృష్టించాడు, ఆయనతో సహవాసంలో ఉంచుకున్నాడు, వాళ్ళకి కావాల్సిందల్లా ఇచ్చాడు. తన యొక్క ప్రేమను, తన యొక్క కృపను, తన యొక్క సహవాసాన్ని వాళ్ళకి ఎంత కావాలంటే అంతగా ఆయన అందిస్తున్నాడు. ఆశ్చర్యకరంగా సాతానుడు దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆ ఒక్క ఆజ్ఞనే పట్టుకొని, మిగిలిన దాని గురించి ఏమాత్రం కూడా జ్ఞాపకం చేయకుండా ఆ ఆజ్ఞను పట్టుకొని ఆ ఆజ్ఞను బ్యాడ్గా చిత్రీకరిస్తున్నాడు. చూడండి, దేవుని ఆజ్ఞలు ఎప్పుడు కూడా బ్యాడ్ కాదు, గుడ్. అందుకని ఇందాక మనం చదువుకున్నాం 119వ కీర్తనలో కీర్తనాకారుడు ఏమంటున్నాడు, నీవు నా యొక్క హృదయమును విశాలపరిచినప్పుడు నీ యొక్క ఆజ్ఞల యొద్దకు నేను పరిగెత్తెదను, నీ యొక్క ఆజ్ఞలు నన్ను రక్షించును, నీ యొక్క ఆజ్ఞల వలన నీ సేవకుడు బ్రతుకును అని అంటున్నాడు. దేవుని ఆజ్ఞలు ఎప్పుడు కూడా చెడ్డవి కాదు. సాతానుడు చెప్తాడు, ఏమని చెప్తాడంటే, దేవుని ఆజ్ఞలు చెడ్డవి, దేవుని ఆజ్ఞలు నువ్వు పాటించలేవు, దేవుని నమ్ముకుంటే నువ్వు మోసపోతావు, దేవుడు నీ యొక్క శ్రేయస్సును కోరుకోవట్లేదు, దేవునికి నువ్వు హ్యాపీగా ఉండటం ఇష్టం లేదు, దేవుడు నీ యొక్క అభివృద్ధిని కోరుకోవట్లేదు, దేవుడు ఎప్పుడు కూడా నువ్వు ఏడవాలని కోరుకుంటున్నాడని దేవుని గురించి రాంగ్గా చెప్తున్నాడు. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. ఈ యొక్క అబద్ధాలు చెప్పి సాతాను మోసం చేస్తున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడంటే, సాతానుడు సగం నిజాలు చెప్తున్నాడు. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. చూడండి, ఇదే విషయాన్ని దేవుడు కూడా చెప్పాడు. దేవుడు కూడా ఏం చెప్పాడంటే, మీరు ఏ రోజైతే ఈ యొక్క ఫలాలను తింటారో ఆ రోజు మీ యొక్క కళ్ళు తెరవబడతాయి. మీరు ఆ ఆదికాండము 3వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు యెహోవా
దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అని. అంటే సాతాను కూడా అదే చెప్పాడు, మీరు దేవతల వంటి వాళ్ళు అవుతారు, దేవుడు వంటి వాళ్ళు అవుతారు, మీకు మంచి చెడ్డలు తెలిసిపోతాయి అని చెప్పి దేవుడు ఏం చెప్పాడో అదే చెప్పాడు. కానీ సమస్య ఏంటంటే దాన్ని సగమే చెప్పాడు. హాఫ్ ట్రూత్ అంటారు చూడండి. పచ్చి అబద్ధం చెప్పడం వేరు, ఒక విషయాన్ని సగమే చెప్పడం వేరు. సగం నిజం చెప్పి సగం నిజం చెప్పకపోతే అది కూడా అసత్యమే, అది కూడా అబద్ధమే. వాస్తవం కొన్నిసార్లు పచ్చి అబద్ధాల కంటే సగం నిజాలు చాలా ప్రమాదకరమైనవి. హాఫ్ ట్రూత్స్ ఆర్ మోర్ డేంజరస్ దెన్ బ్లేటెంట్ లైస్. పచ్చి అబద్ధాల కంటే సగం నిజాలు. ఎందుకంటే సగం నిజం చూడటానికి నిజంలానే ఉంటుంది కానీ నిజం కాదు, చూడ్డానికి నమ్మే విధంగా ఉంటుంది కానీ సత్యం కాదు. సాతానుడు కూడా సగం నిజం చెప్పి, ఎందుకంటే సాతాను ఏం చెప్తున్నాడంటే మీరు చావనే చావరు అని చెప్పి ఫాల్స్ ప్రామిస్ చేస్తున్నాడు. ఈ విధంగా సాతానుడు మొదటి కుటుంబం మీద వాడు అటాక్ చేస్తున్నాడు, దాడి చేస్తున్నాడు. మొట్టమొదటిగా దేవుడు చెప్పినటువంటి మాటల మీద డౌట్ క్రియేట్ చేస్తున్నాడు, సందేహాలని పుట్టిస్తున్నాడు. రెండవదిగా పచ్చి అబద్ధాలను చెప్తున్నాడు, దేవుని యొక్క క్యారెక్టర్ని తప్పుగా చిత్రీకరిస్తున్నాడు, దేవుణ్ణి క్రూరుడుగా చిత్రీకరిస్తున్నాడు. మూడవదిగా సగం నిజాలు చెప్తున్నాడు, పూర్తిగా చెప్పట్లేదు. ఈ విధంగా వాళ్ళని మోసం చేస్తూ పాపంలోనికి దించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు మొదలుకొని అంటే సృష్టి ఆరంభం మొదలుకొని ఇప్పటి వరకు కూడా మనుషుల్ని మోసం చేసే విషయంలో సాతాను యొక్క టాక్టిక్స్ ఏవీ మారలేదు. ఈ విధంగానే దేవుని యొక్క వాక్యం మీద నీకు అపనమ్మకాన్ని క్రియేట్ చేస్తాడు. దేవుడు నీ యొక్క శ్రేయస్సును కోరుకోవట్లేదు, నీకు నచ్చింది చెయ్యి అని చెప్పి అపోహలు నీ యొక్క మనసులో సృష్టిస్తాడు. అబద్ధాలను నిజాలుగా నమ్మేటట్లుగా చేస్తాడు. దేవుని నుంచి నిన్ను దూరం చేస్తాడు. చూడండి, కుటుంబంలో కూడా సాతానుడు ఏ విధంగా ప్రవేశిస్తాడంటే చూడండి, దేవుని యొక్క వాక్యం మీద అపనమ్మకాన్ని సృష్టిస్తాడు, దేవుని యొక్క ప్రేమ మీద అపనమ్మకాన్ని సృష్టిస్తాడు, దేవుని యొక్క ఆజ్ఞల మీద అపనమ్మకాన్ని సృష్టించి దేవుణ్ణి అబద్ధికునిగా క్రూరునిగా చిత్రీకరించి ఎలాగైనా కుటుంబాలను పాపములోనికి దించాలనేటువంటిది వాడి యొక్క ధ్యేయం, వాడి యొక్క లక్ష్యం. అయితే ఏ కుటుంబం అయితే దేవుని మాటలను నమ్ముతుందో చూడండి, మనం ఊహించుకోవచ్చు, ఆదాము హవ్వలు ఇటుపక్క దేవుని మాటలు వాళ్ళకి వినబడుతున్నాయి, ఇటుపక్క ఎదురుగా సాతాను వాళ్ళని భ్రమలోకి దించుతూ ఉన్నాడు. అయితే ఎవరిని నమ్ముకుంటామో దానిని బట్టి మన భవిష్యత్తు ఆధారపడుతుంది. దేవుని నమ్ముకుంటే నిత్య జీవము, సాతాను నమ్ముకుంటే నిత్య నాశనము. ఏ కుటుంబం అయితే దేవుని నమ్ముకుంటుందో ఆ కుటుంబం బాగుపడుతుంది. ఏ కుటుంబం అయితే దేవుని విడిచిపెట్టి సాతాను మాటలు వింటాదో ఆ కుటుంబం నశించిపోతుంది. చూడండి, కుటుంబాల్లో సాతానుడు ఏ విధంగా దాడి చేస్తాడంటే, ఉదాహరణకు దేవుని వాక్యం, దేవుని మాటలు అని అంటే దేవుని యొక్క వాక్యం. ఆ రోజుల్లో దేవుడు సృష్టి ఆరంభంలో దేవుడు ఆదాము హవ్వలతో ప్రత్యక్షంగా మాట్లాడాడు. ఇప్పుడు దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుని వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి, ఎందుకంటే ఇది దేవుని వాక్యం కాబట్టి. అయితే సాతానుడు ఏం చేస్తాడంటే, ఉదాహరణకి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూసినప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి అని అంటుంది.
భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అని అంటుంది. పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడండి అంటుంది. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపొద్దు అని అంటుంది. ఇది దేవుడు చెప్పేటువంటి వాక్యము, దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలు. వీటిని చేస్తే మనము బ్రతుకుతాం, మనము ఫలిస్తాం, మనము అభివృద్ధి చెందుతాం. అయితే సాతాను ప్రవేశించి మన మనసులో ఎలాంటి డౌట్స్ క్రియేట్ చేస్తాడో, సృష్టిస్తాడో చూడండి. ఏమంటాడంటే, అవునా, భార్య దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే మనసులో, అది నిజమా? నీవు అలా ఉండాల్సిన అవసరం లేదు, నీవు నీ భర్తకు లోబడాల్సిన అవసరం లేదు. లోకంలో అందరూ అలానే ఉంటారా? లోకంలో అలా లేరు కదా. నువ్వు కూడా నీ భర్తకు లోబడాల్సిన అవసరం లేదు. నువ్వు చావనే చావవు. భర్తల దగ్గరికి వెళ్ళి సాతాను తన యొక్క మనసులో ఏ విధమైనటువంటి డౌట్స్ క్రియేట్ చేస్తాడంటే, ఇది నిజమా? నువ్వేంటి కుక్కిన పేనులాగా అన్నిటికీ ఒప్పుకుంటావు? నీకు పౌరుషం లేదా? చూడండి, సమాజంలో చూడండి, నువ్వేంటి అన్నిటికీ లోబడుతున్నావు నీ భార్యకి? నువ్వు అలా లోబడాల్సిన అవసరం లేదు. కమాన్, నువ్వు చేయగలవు, నువ్వు హీరోగా నిరూపించుకోవాలి అని చెప్పి భర్తలకు ఎక్కిస్తాడు. భార్యలకు ఏం ఎక్కిస్తాడు? లోబడాల్సిన అవసరం లేదు, నేను ఇండిపెండెంట్, నాకేం తక్కువ, నాకు అన్నీ ఉన్నాయని చెప్పి వీళ్ళకి లోబడాల్సిన అవసరం లేదండి. పిల్లల దగ్గరికి వచ్చి సాతానుడు ఏం చెప్తాడు? ఏంటి వాళ్ళకి లోబడేది? వాళ్ళు అఫ్కోర్స్ వాళ్ళు కన్నారు కాబట్టి పోషిస్తారు. ఏంటి వాళ్ళకి లోబడేది? పోషించక ఏం చేస్తారు అని చెప్పి పిల్లలకు తల్లిదండ్రుల మీద అగౌరవం తెప్పిస్తాడు. చూడండి, సాటన్ ఈజ్ వెరీ ట్రికీ. జుత్తులు మారి తెలివితేటలు కదా. ఎందుకంటే ఏముంది, దేవుని వాక్యంలో ఏమని రాయబడింది? యుక్తి కలిగినటువంటి వాడు. ఇది అసలు సమస్య అండి. కుటుంబంలో అసలు సమస్య ఏంటంటే, ఉద్యోగం లేకపోవటం కాదు, డబ్బులు లేకపోవటం కాదు, ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉండడం లేకపోవటం కాదు. సమస్య ఏంటంటే సైతాను మాటలు వినటం, సాతాను యొక్క మాటల్ని ఆలకించటం, సాతాను యొక్క మాటలకి దగ్గరగా ఉండటం, శ్రద్ధగా ఆలకించటం. చూడండి, మన హృదయంలో ఒకరికే స్థానం ఉంటుంది. మనము దేవునికి శ్రద్ధ చూపిస్తే సాతాను మన జోలికి రాడు. ఎప్పుడైతే మనం దేవునికి శ్రద్ధ చూపించడం మానేస్తామో వెంటనే సాతాను మన దగ్గరికి వచ్చేస్తాడు. ప్రభు ఏమంటున్నాడు? ఏ ఒక్కరూ కూడా ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు. నువ్వు ఎవరికి క్లోజ్గా ఉండాలని ఆశపడుతున్నావు? ఎవరికి సమీపంగా ఉండాలని ఆశపడుతున్నావు? ఎవరి మాటలు నువ్వు శ్రద్ధగా వినాలని చెప్పి నువ్వు ఆశపడుతున్నావు? సాతాను మాటలా, దేవుని మాటలా? దేవునికి దగ్గరగా ఉంటే సాతానుడు ఆమడ దూరంలో ఉంటాడు. దేవుని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటే సాతానుడు వాడి యొక్క వేగం పెంచుతాడు, వాడి యొక్క దాడి నీ మీద ఉధృతం చేస్తాడు. అసలు సమస్య ఏంటంటే సాతాను మాటలు నమ్మటం. రెండవదిగా ఆదాము హవ్వల దిగంబరత్వము. 3వ అధ్యాయము 17వ వచనం మనం చూసినప్పుడు ఈ విధంగా రాయబడింది. ఆయన ఆదాముతో 7వ వచనం చూసినప్పుడు ఈ విధంగా చూడండి. అప్పుడు వారిద్దరూ కన్నులు తెరవబడను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమ కచ్చడములను చేసుకొండ్రి. సాతాను వాళ్ళని ప్రేరేపించాడు. సాతాను ప్రేరేపించి ఆ యొక్క పండు తినేటట్టుగా చేశాడు. వాళ్ళు పండు తిన్నారు. దేవుని యొక్క ఆజ్ఞను వారు అతిక్రమించారు. చూడండి, సాతానుడు నిన్ను పాపం చేయడానికి ప్రేరేపిస్తాడు తప్ప ఆ పండు తీసుకొచ్చి నోట్లో పెట్టలేదు. మీరు గమనించారా?
నువ్వు పాపం చేయడానికి నిన్ను ప్రేరేపించాడు. నువ్వు స్వయంగా నువ్వే చేసేటట్లుగా చేస్తాడు తప్ప వాడు బలవంతంగా లాక్కొని చేయడు. నిన్ను ప్రేరేపిస్తాడు, నిన్ను భ్రమపరుస్తాడు. ఎందుకంటే చూడండి, సాతానుడు చాలా తెలియగలడండి, అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఎందుకంటే నిన్ను బ్లేమ్ చేయడానికి. ఎందుకంటే రేపొద్దున సాతాను నిన్ను ఖచ్చితంగా బ్లేమ్ చేస్తాడు. ఏమంటాడంటే, నిన్ను ఎవరు చేయమన్నారు? నేనేమైనా చేయమన్నానా? నువ్వేగా వెళ్ళి పండు తింది, నువ్వేగా వెళ్ళి పాపం చేసింది, నాకేం సంబంధం? నీ దారి నువ్వు చూసుకో. చూడండి, సాతానుడు నమ్మకమైన స్నేహితుడు కాడు. నిన్ను మధ్యలో ఖచ్చితంగా విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే వాడు ప్లేట్లు మారుస్తూ ఉంటాడు, కాన్స్టెంట్గా ప్లేట్లు మారుస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడు అబద్ధములకు జనకుడు. రేపొద్దు నిన్ను బ్లేమ్ చేయడానికి ఏం చేస్తాడంటే నీతో పాపం చేస్తాడు తప్ప, దగ్గరుండి చేపిస్తాడు తప్ప వాడు ఇన్వాల్వ్ అవ్వడు. ఏ విధంగా ప్రేరేపిస్తాడు, నిన్ను భ్రమపరుస్తాడు, కానీ వాడు ఇన్వాల్వ్ అవ్వడు. ఈ విధంగా ఆదాము హవ్వలు వాడి మాటలు విని ఆ పండు తిన్నారు. పండు తిన్న తర్వాత ఏం జరిగిందంటే వారు దిగంబరులు అని తెలుసుకున్నారు. 6వ వచనంలో చూసినప్పుడు చూడండి, స్త్రీ ఆ యొక్క వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు దాని ఫలములలో కొన్నిటిని తీసుకొని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమ కచ్చడములు చేసుకొనిరి. అప్పుడు వారికి కళ్ళు తెరవబడ్డాయి. అంటే అప్పుడు దాకా ఆదాము హవ్వలు ఇద్దరు కూడా గుడ్డివాళ్ళనా? ఒకవేళ వాళ్ళు గుడ్డివాళ్ళు అయితే దేవుడు ఫలానా చెట్టు ఫలాలు తినద్దు అనడంలో అర్థం ఉందా? ఒకవేళ వాళ్ళు గుడ్డివాళ్ళు అయితే ఆదాము ప్రతి భూజంతువునకు ప్రతి ఆకాశ పక్షికి పేర్లు ఎలా పెడతాడు? ఒకవేళ గుడ్డివాళ్ళు అయితే ఆదాము హవ్వను చూసినప్పుడు నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం అని చెప్పి ఎలాగంటాడు? ఇక్కడ ఏ గుడ్డితనం గురించి మాట్లాడుతున్నాడు, ఏ కళ్ళు గురించి మాట్లాడుతున్నాడు అని అంటే, ఇక్కడ దిగంబరత్వం అని అంటే అర్థం ఏంటంటే దేవుని ఎదుట వారు దిగంబరులని మొట్టమొదటిగా తెలుసుకున్నాం. కళ్ళు గుడ్డోళ్ళని కాదు, దేవుని ఎదుట మేము దిగంబరులమని తెలుసుకున్నారు. చూడండి, అప్పటి వరకు కూడా దేవుని ఎదుట వారికి సిగ్గు లేదు. ఎందుకంటే చూడండి, దేవుని దృష్టిలో వాళ్ళు పిల్లల వలె ఉన్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నపిల్లలు పుట్టినప్పుడు చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల ఎదుట అయ్యో నాకు బట్టలు లేవు అని అనుకుంటారా? వాళ్ళకి సిగ్గుండదు. ఎందుకనంటే చూడండి, అదేవిధంగా ఆదాము హవ్వలకు కూడా పాపములో పడకముందు వారికి సిగ్గు లేదు. ఎందుకంటే వాళ్ళకి తప్పు చేస్తామనేటువంటి భావన లేదు, వాళ్ళు తప్పు చేయలేదు కాబట్టి. ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు వాళ్ళు వ్యతిరేకంగా వెళ్ళారో, దేవుని యొక్క మాటను వాళ్ళు తిరస్కరించారో, ఆజ్ఞను అతిక్రమించారో, వాళ్ళ జీవితంలో ఏం చోటు చేసుకుందంటే సిగ్గొచ్చింది, భయం వచ్చింది, అవమానం వచ్చింది, దోషం ప్రవేశించింది. అప్పుడు ఈ దిగంబరత్వం అంటే దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలంటే దేవుని ఎదుట నేను దోషిని అనేటువంటి విషయము వాళ్ళకి ఫస్ట్ టైము వాళ్ళకి జ్ఞానోదయం అయింది. నేను దోషిని, నేను తప్పు చేసి ఉన్నాను, నా యొక్క మనస్సాక్షి నన్ను గుచ్చుతా ఉన్నది అనే విషయం వాళ్ళకి జ్ఞానోదయం అయింది. ఈ యొక్క దోషాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క అంజూరపు చెట్లతో, ఆ యొక్క ఆకులతో కప్పుకోవడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు చేసినటువంటి అపరాధాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ సొంత ఆలోచనలను బట్టి, వాళ్ళ యొక్క సొంత ప్లాన్ను బట్టి వాళ్ళు ఏదో కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కానీ దేవుని ఎదుట ఆ ఆకులు వాళ్ళ యొక్క దోషాన్ని కప్పలేకపోయింది. దేవుని ఎదుట వాళ్ళు కప్పుకున్నటువంటి ఆకులు వాళ్ళ యొక్క దోషాన్ని
కప్పలేకపోయింది. దీని గురించి మనం ఆలోచించాలి. దేవుని ఎదుట మన యొక్క దోషము కప్పుకోవడానికి మనం చేసేటువంటి ప్రయత్నాలేవి కూడా ఆగవు. ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని త్యాగాలు చేసినా, కవర్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, పరిశుద్ధుడైనటువంటి దేవుని ఎదుట మనము దిగంబరులమే. వి విల్ బి నేకెడ్. ఏం చేయాలి? దేవుడు ఏదో ఒకటి చేయాలి. దేవుడే ఏదో ఒకటి చేస్తే తప్ప దీనికి పరిష్కారం లేదు. దేవుడు ఏం చేస్తాడనేటువంటిది వచ్చే వారం తెలుసుకుందాం. దేవుడు ఏ విధంగా యొక్క సమస్యను పరిష్కరించాడు అనే దానికి మనం వచ్చే వారం తెలుసుకుందాం. అయితే వాళ్ళు దేవుని ఎదుట దిగంబరులుగా ఉన్నారు, దోషులుగా ఉన్నారు. చూడండి, పాపం చేసే ప్రతి మనిషి, పాపంలో జీవించేటువంటి ప్రతి కుటుంబము కూడా దేవుని ఎదుట దిగంబరులుగా ఉంది. దేవుని ఎదుట దిగంబరులుగా ఉంది. దిగంబరత్వము దేనికి సంకేతము? అవమానానికి సంకేతం. దిగంబరత్వము దేనికి సంకేతము? సిగ్గుకు సంకేతము. తల వంచుకుంటాం. దిగంబరులు ఏం చేస్తారు? తల వంచుకుంటారు, తల దించుకుంటారు. ఈరోజు ఆదాము హవ్వల యొక్క పరిస్థితి దేవుని ఎదుట తల వంచుకొని తల దించుకున్నటువంటి పరిస్థితి. దానికి కారణం ఏంటంటే సాతాను యొక్క మాటలు, ఆజ్ఞాతిక్రమము, సిగ్గు, అవమానము, దోషం. అయితే ఈ పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడంటే ఆదాము హవ్వను దేవుడు ఎదుర్కొన్నాడు, కాన్ఫరెంట్ చేశాడు. దేవుడు వాళ్ళ మానాన వాళ్ళని వదిలేలా. ఈ యొక్క చూడండి, దేవుడు యొక్క ప్రేమ చాలా ఆశ్చర్యకరమైంది. ఈ యొక్క పాపం చేసిన తర్వాత ఆదాము హవ్వలు కూడా దాక్కుంటున్నారు, దేవుని యొద్ద నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. దేవుని దగ్గరికి వాళ్ళు వెళ్ళటానికి వాళ్ళకి అవమానము, సిగ్గు ఉంది, భయం ఉంది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారి వెంట పడుతున్నాడు. దేవుడు వాళ్ళ వెంట పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చూడండి, దేవుని దూతలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు, సాతాను పాపం చేసినప్పుడు, లూసిఫర్ పాపం చేసినప్పుడు వాళ్ళ వెంట పడలా, వాళ్ళని వేడుకోలా. కానీ ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు వాళ్ళ వెంట పడుతున్నాడు, కృప చూపిస్తున్నాడు, ప్రేమను చూపిస్తున్నాడు. చూడండి, దేవుడు ప్రశ్నలు అడుగుతున్నాడు. ప్రతి ప్రశ్న వెనకాల కూడా ఆయన ప్రేమ ఉంది. ఇందాక సాతాను ఏం చెప్పాడు? దేవుడు ప్రేమ లేనివాడని చెప్పాడు. కానీ దేవుడు అడిగేటువంటి ప్రతి ప్రశ్న వెనకాల ప్రేమ ఉంది. ఆయన కఠినుడు కాడు. మొట్టమొదటిగా ఏమని ప్రశ్నిస్తున్నాడు చూడండి, 3వ అధ్యాయము 9వ వచనంలో చూసినప్పుడు ఏమంటాడంటే, ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అనెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిని అనెను. మొట్టమొదటిగా చూడండి, దేవుడికి కనబడక అడుగుతున్నాడా? దేవుడికి కనబడదంటూ ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. దేవుడు ఎందుకు అడుగుతున్నాడంటే ఆదాము దగ్గర నుంచి స్పందన వచ్చేలాగా దేవుడు ఆదాముని ప్రశ్నిస్తున్నాడు, నువ్వు ఎక్కడ ఉన్నావు? దేవుడికి అన్నీ తెలిసి ఎక్కడ దాక్కున్నాడు. చిన్నపిల్లలు దాక్కుంటా ఉంటారు, మనకు తెలియదు అనుకుంటారు. అలాగే ఆదాము దాక్కున్నాడు. దేవునికి బహుశా కనబడకుండా దాక్కుంటే నేను బ్రతికిపోతానేమో అనుకున్నాడేమో. అయితే దేవుడు ఆయన వెంటబడి ఆయన అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడున్నావు అని అంటున్నాడు. నువ్వు ఎక్కడున్నావు అని అంటే ఏమంటానంటే భయపడి నేను దాక్కున్నాను అని అంటున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. వాస్తవంగా సాతానుతో మాట్లాడింది ఎవరు? హవ్వ. ఈ యొక్క ఫస్ట్ ఆ యొక్క పండు తింది ఎవరు? హవ్వ. ఆ యొక్క పండును ఇచ్చింది ఎవరు? హవ్వ. పాపం చేసేలా ప్రేరేపించింది ఎవరు? సాతాను. ఇది హవ్వ దగ్గర నుంచి మొదలయ్యింది. ఈ యొక్క ఆజ్ఞ అతిక్రమణ అనేటువంటిది
హవ్వ దగ్గర నుంచి మొదలై ఆదాముతో అంతమయ్యింది. అయితే దేవుడు హవ్వని పిలవలేదు, ఇక్కడ హవ్వని ప్రశ్నలు అడగట్లేదు. దేవుడు ఇక్కడ ఆదాముని ప్రశ్నలు అడుగుతున్నాడు. ఎందుకంటే మొట్టమొదటిగా దేవుడు ఎవరిని సృష్టించాడు? ఆదాముని సృష్టించాడు. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో దేవుని వాక్యం ఏమని రాయబడిందంటే, భర్త భార్యకు శిరస్సై ఉన్నాడు. సంఘమునకు క్రీస్తు ఎలాగైతే శిరస్సై ఉన్నాడో భర్త భార్యకు శిరస్సై ఉన్నాడు. అందుకని అర్థం ఏంటంటే, ఆదాముకు దేవుడు రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు, ఆదాముకు దేవుడు బాధ్యతనిచ్చాడు. ఆదాము చేయాల్సినటువంటి పని ఏంటంటే, హవ్వ యందు ఆనందించాలి, హవ్వను పోషించాలి, హవ్వను సంరక్షించాలి. హవ్వ యందు ఆనందించాలి, హవ్వను పోషించాలి, హవ్వను సంరక్షించాలి. వాస్తవంగా హవ్వ ఒక్కతే సాతానుతో మాట్లాడేటప్పుడు ఆదాము బాధ్యత కలిగినటువంటి భర్త అయితే ఆదాము ఏం చేయాలి? హవ్వ, నువ్వేం చేస్తున్నావు? నువ్వెవరిని పర్మిషన్ అడిగి వెళ్ళావు? నువ్వెవరితో మాట్లాడుతున్నావు? నువ్వురా అని అనాలి. ఆ విధంగా అనకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహించాడు. దేవుడు ఆదాముకు బాధ్యత ఎందుకు ఇచ్చాడంటే ఆమెని సంరక్షించడానికి. ఇక్కడ ఆదాము హవ్వను సంరక్షించేటువంటి విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఎప్పుడైతే ఫెయిల్ అవుతాడో ఆ కుటుంబంలోనికి పాపము ప్రవేశించింది. బాధ్యత వహించడం లేదు. ఇది అసలు సమస్య. కుటుంబంలో అనేక సమస్యలు ఉంటాయని చెప్పి మనం అనుకున్నాం కదా. అసలైనటువంటి సమస్య ఎక్కడి నుంచి మొదలవుతుందంటే, ఎప్పుడైతే కుటుంబంలో ఉన్నటువంటి భర్తలు, తండ్రులు బాధ్యతాయుతంగా లేనప్పుడు, బాధ్యత వహించనప్పుడు, వారి యొక్క భార్యల యందు ఆనందించక, వారిని పోషించక, వారిని సంరక్షించక, తన స్వార్థపూరితమైనటువంటి జీవితంతో తానొక్కడే జీవిస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఆ భర్త దేవుడు ఆయనకిచ్చినటువంటి బాధ్యతను ఆయన నిర్లక్ష్యం చేస్తున్నాడు. దేవుడు ఆయనకిచ్చినటువంటి బాధ్యతను ఆయన ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అందుకనే ఏ కుటుంబం అయినా అది ఆ యొక్క కుటుంబం నాశనం అయినప్పుడు, రోడ్డు మీద పడినప్పుడు మొట్టమొదటిగా దేవుని ఎవరిని లెక్కలోకి అడుగుతాడనంటే, బోళ్ళని సమస్యలు ఉండొచ్చు, పిల్లలు ఆ విధంగా ఉండొచ్చు, భార్య ఆ విధంగా ఉండొచ్చు, కానీ దేవుడు ఎవరిని ఫస్ట్ అడుగుతాడంటే, ప్రతి ఒక్కరిని అడుగుతాడు. ఫస్ట్ ఎవరిని అడుగుతాడంటే భర్తను అడుగుతాడు. నేను నీకు ఇచ్చినటువంటి బాధ్యతను ఏ విధంగా చేశావు? నువ్వు అన్ని విషయాల్లో కూడా నీవు ముందుగా ఉండి నిర్ణయం తీసుకున్నావా? నీ కుటుంబాన్ని సక్రమంగా నడిపించావా? లేకపోతే నువ్వు ప్రేక్షక పాత్ర వహించావా? నువ్వు దానికి జవాబుదారి అని అంటున్నాడు. అందుకనే మనము చూడండి, పెళ్ళిళ్ళలో ఈ మాట మనం వింటాం. పెళ్ళిళ్ళలో పెళ్లి కూతురిని పెళ్లి కొడుక్కి వాగ్దానాలు చేపించేటప్పుడు ఏం చేపిస్తానంటే, భర్తతో మనం ఏమంటే ఫస్ట్ భర్తతోనే మాట్లాడతారు. ఫస్ట్ పెళ్లి కొడుకుతో మాట్లాడరు. పెళ్లి కొడుకుతో మాట్లాడేటప్పుడు ఏమంటారంటే, నీ భార్యను పోషించి సంరక్షించి ఆమె యందు ఆనందిస్తావా అని చెప్పి అడుగుతారు. ఆ రోజు దేవుడు ఆదాము నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాడో, ఈరోజు నీ దగ్గర నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఎప్పుడైతే మనం అది చెయ్యమో దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చట్లేదు. ఎప్పుడైతే మనం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చమో ఖచ్చితంగా పాపము పొంచి ఉంటుంది. పాపము ఆ యొక్క కుటుంబంలోనికి ప్రవేశిస్తుంది. ఏం చేస్తున్నాడు ఆదాము? సాకులు చెప్తున్నాడు. 3వ అధ్యాయం 11వ వచనం చూసినప్పుడు, అందుకు ఆయన, నీవు దిగంబరిగా ఉంటివని నీకు తెలిపిన వాడెవడు?
అని అంటే, ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పుడే నీకు తెలిసిందా ఆదాము నువ్వు దిగంబరిగా ఉన్నావని చెప్పి నీకు ఇప్పుడే తెలిసిందా అని అడుగుతున్నాడు. సో గుడ్డితనం కాదు ఇక్కడ సమస్య. ఇక్కడ సమస్య ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు పాపం చేస్తారు. దేవుడు అడిగినప్పుడు ఏమంటున్నాడు, ఆదాము ఏ విధంగా సమాధానం చెప్తున్నాడు చూడండి. అంత ఇర్రెస్పాన్సిబుల్గా, బాధ్యత రహితంగా దేవునితో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే చూడండి, నీవు తినకూడని నేను ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. తిన్నావా అడి. అందుకు ఆదాము 12వ వచనం, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీ ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని అనేను. నీవు నాకిచ్చిన, నేను కోరుకొని నాని అనలా ఇక్కడ. నువ్వు నాకిచ్చిన ఇగో ఈ స్త్రీ వలన నేను తిన్నాను, అందువల్ల ఇది జరిగింది. లేకపోతే వాస్తవంగా నేనైతే అమాయకుడిని అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. తన పాపాన్ని ఒప్పుకోవట్లేదు. వాస్తవంగా ఆదాము చేయాల్సింది ఏంటంటే, ఆదాము చెప్పాల్సింది ఏంటంటే, అవును ప్రభువా, నీవు ఇచ్చినటువంటి బాధ్యతను నేను సరిగ్గా నిర్వర్తించలేదు, దీనంతటికి కారణం నేనే, నా వల్ల ఇదంతా జరిగింది అని చెప్పడానికి బదులుగా ఆదాము ఏం చేస్తున్నాడంటే, నువ్వు నాకు ఇచ్చావు కదా ఆ స్త్రీ, అంతే ఏం చేస్తున్నాడంటే ఆదాము నెపం ఎవరి మీద వేస్తున్నాడంటే హవ్వ మీద కాదు, దేవుని మీద వేస్తున్నాడు. నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీ వల్ల ఇదంతా జరిగిందని అంటున్నాడు. దేవుని మీద వేస్తున్నాడు. నువ్వు ఆ స్త్రీ నాకు ఇవ్వకుండా ఉంటుంటే ఇదంతా జరిగేది కాదు కదా అని అంటున్నాడు. దేవునికి జ్ఞానం నేర్పుతున్నాడు, దేవునికి పాఠాలు నేర్పుతున్నాడు. అందుకనే 12వ వచనంలో ఏమంటున్నాడు, దేవునిదే తప్పు అని అంటున్నాడు. మళ్ళీ ఆ స్త్రీని అడిగినప్పుడు ఆ స్త్రీ ఏమంటుందంటే, నువ్వు ఈ యొక్క సర్పం వలన 13వ వచనంలో మనం చూసినప్పుడు, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసింది ఏమిటని అడుగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని అనేను. ఆ సర్పము నన్ను మోసపుచ్చింది. ఆదామేమో ఆ స్త్రీ మోసపుచ్చిన అంటున్నాడు, స్త్రీ ఏమో ఆ సర్పు నన్ను మోసపుచ్చిన అంటున్నాం. వాస్తవానికి మేము మంచివాళ్ళం, మేము అమాయకులు, మాలో తప్పేం లేదని చెప్పని అంటున్నారు. వాస్తవంగా సో అల్టిమేట్గా ఈ యొక్క నెపం అంతా కూడా ఎవరి మీద వేస్తున్నారంటే దేవుని మీద పెడుతున్నారు. వీళ్ళు ఇద్దరు కూడా సాతానును పోలి ఇక్కడ నడుచుకుంటున్నారు. సాతానుడు ఏ విధంగా అయితే దేవునికి ఆదాము హవ్వల్ని భ్రమ చేసి అబద్ధాలాడి మోసపుచ్చాడు, ఆ విధంగా యొక్క ఆదాము హవ్వలు కూడా దేవుని ఎదుట వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, సాకులు చెప్తున్నారు. ఇది అసలు సమస్య. అసలు సమస్య ఏంటంటే ఉద్యోగం లేకపోవటం కాదు, ఆర్థికంగా ఉన్నత స్థాయిలో లేకపోవటం కాదు, అవి ఇవి లేకపోవటం కాదు. అసలు సమస్య కుటుంబంలో అసలు సమస్య ఏంటంటే పాపమును ఒప్పుకోకపోవటం. పాపం జరిగినప్పుడు ప్రభువా నేను పాపిని, నేను తప్పు చేశాను అని చెప్పి ఉన్న ఫలానా ఒప్పుకోకుండా దాన్ని కప్పుకోవడానికి ప్రయత్నించినప్పుడు, సాకులు చెప్పినప్పుడు ఆ యొక్క కుటుంబంలో సమస్య పెరిగిపోతూ ఉంటుంది. చివరిగా ఈ యొక్క పాపం వలన వచ్చినటువంటి పర్యవసానాలు ఏంటి, పాపం వలన వచ్చేటువంటి పర్యవసానాలు ఏంటి అని చూసినప్పుడు చూడండి, మొట్టమొదటిగా కుటుంబానికి సంబంధించి బోల్డన్ని పర్యవసానాలు వచ్చాయి. అయితే ఈరోజు నేను కుటుంబానికి సంబంధించింది మాత్రమే చెప్తున్నాను. 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినప్పుడు ఈ విధంగా స్త్రీతో దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు. ఈ మాట మీరు జాగ్రత్తగా చదవండి. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. నీకు పిల్లలు కంటం, వాళ్ళని బయటికి తీసుకొని రావటం, ఇదంతా కూడా చాలా కష్టంతో కూడినటువంటి పని అని అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క మాట అంటున్నాడు. ఏమంటాడంటే, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, కానీ అతను నిన్ను ఏలును. అర్థం ఏంటంటే, ఇలాంటి మాటని 4వ అధ్యాయము
7వ వచనంలో కయ్యూనుతో అంటున్నాడు. 4వ అధ్యాయము 7వ వచనం మనం చూసినప్పుడు కయ్యూనుతో ఏమంటున్నాడంటే, పాపము నీ వాకిట పొంచి ఉండును అని అంటున్నాడు. నీ భర్త ఎడల వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. పాపము నీ వాకిట పొంచి ఉండును అని అంటున్నాడు. దాని అర్థం ఏంటి అని అంటే, నీకు తిరుగుబాటు చేయాలనేటువంటి స్వభావం ఈ రోజు నుంచి మొదలయ్యింది అని అంటున్నాడు. ఎవరితో? హవ్వతో. ఈ రోజు నుంచి నీకు తిరగబడేటువంటి స్వభావం మొదలయ్యింది. అంతకుముందు లేదు. అంతకుముందు వాళ్ళు దేవుని సమక్షంలో, తండ్రి సమక్షంలో వాళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు, ఎంతో ప్రేమతో ఉన్నారు, గొప్ప సహవాసంలో ఉన్నారు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను వారు అతిక్రమించారో దాని యొక్క పర్యవసానం వాళ్ళ యొక్క కుటుంబంలో ఏ విధంగా మొదలైందంటే, హవ్వ యొక్క మనస్సులో వాంఛ కలుగుతుందంట. ఏంటా వాంఛ అనంటే, నా భర్తకు నేను తిరగబడాలి అని కోరిక. ఆయన ఎస్ అంటే నేను నో అనాలి, ఆయన అవును అంటే నేను కాదనాలి, ఆయన వెళ్దామంటే నేను వెళ్ళొద్దు అనాలి, ఆయన కొందామంటే నేను కొనొద్దు అనాలి అని చెప్పి ఈ విధమైనటువంటి తిరుగుబాటు స్వభావం మొదలయ్యిందని ప్రభు చెప్తున్నాడు. ఇది ఆనందంతో గంతులు వేయాల్సినటువంటి అంశం కాదు. ఇది చాలా విచారంతో కూడుకున్నటువంటి విషయం. ఎందుకు అనంటే, భర్త నిన్ను ఏల్తాడు అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఎంత గట్టిగా అరిచినా నీకు ఉపయోగం ఉండదు. ఎందుకంటే నువ్వు ఎంతగా అధికారం చలాయించడానికి ప్రయత్నం చేస్తావో అంతకంటే 2 అంతలు ఎత్తుగా అతను కూడా అధికారం చలాయించడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు అధికారం చలాయించడానికి ప్రయత్నం చేస్తావు, అతను కూడా అధికారం చలాయించడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ విధంగా మీ ఇంటిలో, మీ కుటుంబంలో మీ ఇద్దరికి మధ్య ఘర్షణ, ఫ్రిక్షన్ మొదలయ్యింది అని అంటున్నాడు. దేనివల్ల వచ్చింది? దేనివల్ల ఇదంతా జరిగింది అని అంటే, సాతాను మాటలు వినటం వలన, సాతాను మాట విని మోసపోవటం వలన, సాతాను మాటలు విని దేవునికి వ్యతిరేకంగా పాపం చేయటం వలన ఆ యొక్క ఆదిమ కుటుంబంలో ఈ విధంగా పాపము ప్రవేశించింది. ఇది అసలు సమస్య. చూడండి, అంత మాత్రమే కాదు, ఆదాముతో ఏమంటున్నాడంటే 17వ వచనంలో, 3వ అధ్యాయము 17వ వచనంలో ఆయన ఆదాముతో, నీ భార్య మాట విని తినవద్దన్నది నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది అంటున్నాడు. నీ భార్య మాట విని, ఆ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ భార్య మాట విని నేను చెప్పింది నువ్వు చేయలేదు కాబట్టి నీ నిమిత్తము, అంటే నీవు చేసినటువంటి పని బట్టి, నీవు నాకు వ్యతిరేకంగా చేసినటువంటి పాపాన్ని బట్టి ఈ యొక్క లోకమంతయు కూడా శాపంతో నిండుకున్నది. ఈ నేల అంతా కూడా శపించబడి ఉన్నది. కరువులు ఎందుకు వస్తున్నాయి? తుఫాన్లు ఎందుకు వస్తున్నాయి? పాపము చేత ఈ యొక్క లోకమంతా కూడా శపించబడి ఉన్నది. ఎంత కష్టపడినా కూడా పంటలు ఎందుకు పడినట్లేదు? పాపము చేత ఈ యొక్క లోకము శపించబడి ఉన్నది. అంతకుముందు ఆ సమస్య లేదు. అంతకుముందు ముళ్ళు, గచ్చ పొదలు అలాంటివి లేవు. అంతకుముందు సస్యశ్యామలంగా ఉండేది. ఏదైనా తోటలో అంతా పచ్చగా ఉండేది, కళ్ళకింపుగా ఉండేది, సంతోషము సమాధానం ఉండేది. ఇప్పుడు ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి లోకంలో శాపము, లోకం అంతా కూడా శపించబడింది. సునామీలు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి. లోకమంతా కూడా వ్యాధులతో నిండుకుంది. లోకమంతా కూడా పాపంతో నిండుకుంది. దాని అంతటి కారణం ఏంటి అని అంటే, నువ్వే ఆదాము, నువ్వే, నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. నువ్వు కష్టపడి నువ్వు పోషించాలి. అంతకుముందు తేలిగ్గా పోషించడం చాలా తేలిక. పాపం చేయకముందు అన్నీ కూడా వాళ్ళ కళ్ళ ముందు ఉన్నాయి.
ఇప్పుడు పాపం చేసిన తర్వాత ఆదాము ఎంతో కష్టపడాలి, చెమటోడ్చాలి, రక్తం చిందించాలి, ఆ విధంగా తన కుటుంబాన్ని పోషించాలి. ఈ విధంగా అయితే అల్టిమేట్గా వాళ్ళు చేసినటువంటి పాపాన్ని బట్టి ఆ కుటుంబంలో జరిగినటువంటి నష్టం ఏంటంటే, ఆదికాండము 3వ అధ్యాయం 23-24 వచనాలు చూసినప్పుడు ఆ కుటుంబంలో ఏం జరిగిందంటే, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకడు వంటి ఆయను, కాబట్టి అతడు ఒకవేళ తన చేయించాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించినేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయవేయబడనో దానిని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతని పంపివేశాను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షం పోవు మార్గమును కాచుటకు అటు ఇటు తిరిచిన ఖడ్గజ్వాలను నిలబెట్టను. ఆ యొక్క తోటలో నుండి తాను ఎంతో ప్రేమించినటువంటి, ఎప్పుడు కూడా సహవాసంలో ఉండేటువంటి ఆదాము హవ్వల్ని తోలేశాడు. ఈ యొక్క పాపం వల్ల జరిగినటువంటి తీవ్రమైనటువంటి నష్టం ఏంటంటే, పరమ తండ్రితో ఆదాము హవ్వలు సహవాసాన్ని కోల్పోయారు. ప్రపంచంలో అత్యంత భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటంటే దేవునికి దూరంగా జీవించటం, దేవునికి దూరంగా జీవించటం అన్నమాట. అంత మాత్రమే కాదు, ఆదాము హవ్వలు చేసినటువంటి పాపము లోకానికి అంతటికి అంటుకుంది, పుట్టబోయే ప్రజలందరికీ కూడా అంటుకుంది. కనుక వాళ్ళు దూరం అవ్వటమే కాకుండా ఎవరైతే పుడుతున్నారో వాళ్ళని కూడా వాళ్ళు దూరస్తులు చేసేస్తారు. పుట్టుకతోనే మనం దేవునికి దూరస్తున్నాం, పుట్టుకతోనే మనం దేవుడు అంటే ఇంట్రెస్ట్ ఉండదు, పుట్టుకతోనే మనం పాపంలో పుడుతున్నాం, పుట్టుకతోనే మన యొక్క జీవితాలు పాపంతో కూడినటువంటివి. దేవునికి మనకి తూర్పు పడమరంత అగాధం ఏర్పడిపోయింది. చూడండి, దేవునితో సహవాసంలో ఉండే ఒక అన్యోన్యమైనటువంటి కుటుంబంలో విచ్ఛిన్నం ఎలా ఆరంభమైందో గమనించారా? మొట్టమొదటిగా దేవుని యొక్క మాటల్ని వాళ్ళు నమ్మకపోవటం వలన, రెండవదిగా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించటం వలన, మూడవదిగా ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో వాళ్ళు దేవుని ఎదుట దోషులుగా భయంతో, సిగ్గుతో, అవమానంతో వాళ్ళు నించున్నారు. నాలుగవదిగా ఎప్పుడైతే పాపం వాళ్ళ కుటుంబంలో ప్రవేశించిందో ఆ కుటుంబంలో పోరాటం, ఘర్షణ, అధికారం కోసం పోరాటం. చివరిగా ఆ యొక్క ఆరవదిగా దేవునితో వైరం, దేవునితో శత్రుత్వం, దేవునికి దూరం అయిపోయారు. ఇక ఆయనతో సహవాసం ఉండటానికి అవకాశమే లేదు. ఈ విధంగా ఆదాము హవ్వలు వారి యొక్క కుటుంబం దేవునికి దూరం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆ కుటుంబాన్ని ఏ విధంగా రక్షించాడు? ఆ కుటుంబాన్నే కాదు, తన కుమారుణ్ణి నమ్ముకున్నటువంటి యేసు క్రీస్తుని నమ్ముకున్నటువంటి ఏ కుటుంబాన్నైనా ఏ విధంగా రక్షిస్తాడు అనే విషయాన్ని మనము వచ్చే ఆదివారం తెలుసుకుందాం. దీనికి ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. పాపం చేత మనం దేవునికి దూరం అయిపోయాం. మళ్ళీ దేవునితో మనం సమాధాన పడాలంటే, దేవుని దగ్గరికి రావాలి అంటే మనం రాలేము. మనం ఎంత ప్రయత్నించినా మనం రాలేము. ఎన్ని మంచి పనులు చేయాలని ప్రయత్నం చేసినా కానీ ఆ యొక్క అంజూరపు ఆకులు మన యొక్క దోషాన్ని కప్పలేకపోతున్నాయి. రెండవదిగా మన హృదయం ఎంత కఠినంగా మారిపోయిందంటే ఆయన దగ్గరికి రావాలనేటువంటి ఆశ కూడా లేదు, ఆయనకి శత్రువులుగా అయిపోయాం. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడు? దేవుడే రక్షించాలి. మనం హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నాం, నిస్సహాయకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఇలాంటి నిస్సహాయకరమైనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ దేవుడు మనల్ని త్రోసివేయకుండా, పాపంలో పడకముందు ఆ యొక్క ఏదేను తోటలో
ఎంత ప్రశాంతతతో కూడినటువంటి దేవుని సహవాసాన్ని ఆదాము హవ్వలు అనుభవించారో అంతకంటే రెట్టింపు నెమ్మదిని, ప్రశాంతతను, ప్రేమను, ఆహ్లాదాన్ని, సంతోషాన్ని అనుగ్రహించడానికి దేవుడే దిగొచ్చాడు. దేవుని కుమారుడే దిగొచ్చాడు. మనం దూరం అవ్వకుండా ఉండటానికి ఆయన దూరం అయిపోయాడు. అందుకని సిలువలో ఏమన్నాడంటే, ఏలి ఏలి లామా సబక్తాని అన్నాడు. నా తండ్రి నన్ను ఎందుకు చేయి విడిచితివి అన్నాడు. ఆయన నమ్ముకున్నటువంటి వారిని, ఆయన దూరస్తులుగా ఉన్నటువంటి వారిని సమీపస్తులుగా చేసి దేవునితో సమాధానాన్ని ఆయన మనకు అనుగ్రహించడానికి తన కుమారుని పంపించాడు. ఈరోజు నువ్వు నేను మన జీవితాలను, మన కుటుంబాలను సరిచేసుకోవాలనంటే ఒకే ఒక్క పరిష్కారం, ఆయనే యేసు క్రీస్తు. ఆయన్ని నమ్ముకొని ఆయనకి లోబడి ఆయనకి విధేయులుగా జీవించినప్పుడు మన జీవితము, మన కుటుంబము, సంఘము, సమాజము బాగుపడుతుంది. దేవుడి మాటలు మన వినికిడిలో బహుగా దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. కృపాసత్య సంపూర్ణుడా నాయన, దురస్తులుగా ఉన్నటువంటి మమ్ములను మీరు మీ యొక్క కుమారుని ద్వారా ఆకర్షించి నాయన మా యొక్క జీవితంలో ఉన్నటువంటి వెలితిని మీరు పూడ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. అవును ప్రభువా, మా యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి పాపమును, ప్రతి అవిధేయతను, ప్రతి చీకటిని మీరు తొలగించి క్రీస్తు ద్వారా మా యొక్క జీవితాల్లో నూతనమైనటువంటి వెలుగును మీరు అనుగ్రహించమని, సహాయం చేయమని, నీకు లోబడేటువంటి జీవితాలను మాకు అనుగ్రహించమని, సాతాను మాటలు వినకుండా, సాతాను మాటలు విని మేము మోసపోకుండా, మేము నీకు దూరం అవ్వకుండా ప్రభువా మమ్మల్ని మీరు కనికరించి మాకు మీ యొక్క కృపను అనుగ్రహించి నాయన మేము మీకు దగ్గర అవ్వటకు, మేము సాతానుకు దూరస్తులుగా ఉండుటకు మీ కృప మాకు అనుగ్రహించమని, సహాయం చేయమని, ఇక్కడ కూడినటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని మా ప్రభువు, మా రక్షకుడైన క్రీస్తు యేసు నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.